బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ భారీ అంచనాల నడుమ రీసెంట్ గా వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకే సొంతం చేసుకోగా నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేసినా కూడా ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే మీడియం రేంజ్ మూవీస్ లో భారీ ఓపెనింగ్స్ ని అందుకుని ఉండేది, కానీ పోటీలో మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోలేకపోయింది. ఓవరాల్ గా మొదటి రోజు 6.10 కోట్ల రేంజ్ షేర్ అందుకున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో రీసెంట్ టైమ్ లో కొంచెం తక్కువ వసూలను అందుకున్న సినిమాగా నిలిచింది. రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రీసెంట్ టైమ్ లో స్కందా మూవీతో సొంతం చేసుకోగా ఆ సినిమా కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ని సాధించగా రీసెంట్ టైమ్ లో చేసిన సినిమాలన్నిటి కూడా మిక్స్డ్ రెస్పాన్సే దక్కాయి. ఒకసారి రామ్ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్లను చూసుకుంటే డబుల్ స్మార్ట్ ఇప్పుడు 6.10 కోట్ల షేర్ అందుకోగా స్కందా మూవీ 8.62 కోట్ల షేర్ ను సాధించింది. ది వారియర్ మూవీ 7.02 కోట్ల షేర్ అందుకుంటే రెడ్ ద ఫిల్మ్ 5.47 కోట్ల షేర్ ను సాధించింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ 7.73 కోట్ల షేర్ అందుకోగా అంతకన్నా ముందు చేసిన క్లాస్ మూవీస్ హలో గురు, ప్రేమ కోసమే 3.75 కోట్ల షేర్ ను, ఉన్నది ఒకటే జిందగీ 3.65 కోట్ల వరకు షేర్ ను సాధించాయి. రీసెంట్ టైమ్ లో క్లాస్ మూవీస్ ను పక్కకు పెట్టేసి ఇస్మార్ట్ శంకర్ నుండి కంప్లీట్ గా మాస్ మూవీస్ జోనర్ లోకే సినిమాలను చేస్తూ వస్తున్న రామ్ ఏ సినిమాతో కూడా యునానిమస్ రెస్పాన్స్ నైతే సొంతం చేసుకోలేకపోయాడు, కానీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం మంచి ఓపెనింగ్స్ తో సినిమాకి జోరును పెంచుతూ ఉన్నప్పటికీ డబుల్ స్మార్ట్ మూవీ ఇంకా జోరును నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది అనుకున్నా కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వలన ఇబ్బంది కలిగింది. ఇదే టైంలో మిగిలిన హీరోలతో పోల్చితే మాస్ సెంటర్స్ లో మంచి కన్సిస్టెన్సీని చూపెడుతున్న రామ్ అప్కమింగ్ మూవీస్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటే బాక్సాఫీస్ దగ్గర మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకునే కెపాసిటీ ఉన్న హీరోలలో రామ్ కూడా ఒకరు. మరి అప్కమింగ్ మూవీస్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.